హోలా నమస్కారం అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మన చోకీ పన్ను. నార్త్ క్యారోలినా నుంచి పెన్సిల్వేనియాకి స్టార్ట్ అయింది మా జర్నీ. వర్జీనియా స్టేట్లో కొండలు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. మేఘాలు వచ్చి కొండలు తాకినట్టుగా చాలా అందంగా ఉంది నేచర్. ఫాల్ టైంలో వస్తే ఆ ట్రీస్ అన్నీ కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. ఈ స్టేట్లో మాకు చాలా టన్నల్స్ కనిపించాయి. రెస్ట్ ఏరియాలో కొద్దిసేపు బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయింది మా జర్నీ. చూసారా అంత పెద్ద కొండకి హోల్డ్ చేసి ఎంత పెద్ద టన్నల్ కట్టారో. చోకీ పన్ను టన్నల్స్లో లైట్ చూస్తూ చాలా ఎంజాయ్ చేశారు. ఫైనల్లీ పెన్సిల్వేనియాలో ఎంటర్ అయిపోయాము. ఇది పిట్స్బర్గ్ సిటీ. ఈ సిటీలో కూడా మాకు ఒక టన్నల్ కనబడింది. పిట్స్బర్గ్ సిటీ వ్యూ అయితే చాలా బాగుంది. ఈ బ్రిడ్జ్ని 3 సిస్టర్స్ బ్రిడ్జ్ అంటారు. డీక్వెన్స్ ఇంక్లైన్. 19th సెంచరీలో మౌంట్ వాషింగ్టన్ వాళ్ళు కార్గోని పైకి కిందకి క్యారీ చేయడానికి యూజ్ చేసేవాళ్ళు. తర్వాత ప్యాసింజర్స్ని క్యారీ చేయడానికి యూజ్ చేస్తున్నారు. ఇది 800 feet లాంగ్, 400 feet హైట్ ఉంది. ట్రిప్కి $5 ఛార్జ్ చేశారు ఒక పర్సన్. పిట్స్బర్గ్ని స్టీల్ సిటీ అని కూడా అంటారు. ఈ సిటీలో 446 బ్రిడ్జెస్ ఉన్నాయి. వరల్డ్లోనే ఎక్కువ బ్రిడ్జెస్ ఉన్న సిటీ పిట్స్బర్గ్. ఇది పిట్స్బర్గ్ డౌన్ టౌన్. నైట్ వ్యూలో బ్రిడ్జెస్, సిటీ వ్యూ చాలా బాగుంది. పిట్స్బర్గ్లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చాము. ఈ రోడ్లు చూస్తుంటే తిరుపతి ఘాటీ రోడ్లు గుర్తు వచ్చాయి. అమెరికాలో కట్టిన తొలి దేవస్థానం ఇది. మన దగ్గర తిరుపతి ఎలాగో ఇక్కడ అలాగా ఇది. ఇయర్స్లో వాళ్ళు ఒక్కసారైనా వచ్చి విజిట్ చేయాలనుకుంటారు ఈ టెంపుల్ని.
ఈ టెంపుల్ 1975 ఆగస్టు 7న ఎస్టాబ్లిష్ అయింది. మన తిరుపతి దేవస్థానం వాళ్ళ అసిస్టెన్స్తో నిర్మించారు ఈ టెంపుల్ని. టెంపుల్ లోపల వీడియో తీయడానికి లేదు, అందుకే బయట వ్యూ చూపిస్తున్నాను. ఇవి టెంపుల్ రూమ్స్ అండ్ ఆడిటోరియం. ఇక్కడ డైనింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉంది. ఇక్కడ టీ, పులిహోర, టమాటా రైస్, కర్డ్ రైస్ ఉంటాయి. మార్నింగ్ టైంలో వస్తే ఉప్మా కూడా ఉంటుంది. చిన్ని కృష్ణుడు బుజ్జి హనుమాన్ని కొనుక్కున్నాము. సబ్స్క్రైబ్ మన చోకీ పన్ను.